మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రత్యర్థుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. విమర్శలకు ప్రతి విమర్శలు, ఎత్తులకు పై ఎత్తులతో దద్దరిల్లుతోంది. అసంతృప్తులకు గాలాలు, అసమ్మతి రాగాలు, పోటాపోటీ చేరికలతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది. హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ దండు, ఈసారి అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్, పట్టు నిలుపుకోవాలని కమలదళం కాచుకొని కూర్చోవడంతో ఎన్నికల పోరు హాట్ గా మారింది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ఎన్నికల కురుక్షేత్రంలో అస్త్ర శస్త్రాలతో పోరాడుతున్నాయి. ఓట్ల యుద్దంలో పైచేయి సాధించేందుకు నువ్వా నేనా అని తలబడుతున్నాయి. నేటితో నామినేషన్లు కూడా స్టార్ట్ కావడంతో పొలిటికల్ హీట్ మరింత వేడెక్కనుంది. మరి ఎన్నికల సమరంలో గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు? తెలంగాణ గడ్డపై విజయ పతాకం ఎగరేసేది ఎవరు? ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నాయి? ఏ ఎత్తుగడలతో ప్రత్యర్థులపై సమరశంఖాన్ని పూరిస్తున్నాయి? అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది బీఆర్ఎస్. ఎన్నికలకు 2 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ దళపతి ఇప్పుడు తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను వివరిస్తూనే విపక్షాల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. రైతు బంధు, దళిత బంధు పథకాలను సృష్టించిన కేసీఆర్ ప్రజల్లోకి వెళుతున్నారు. కాంగ్రెస్ పాలనలో దళితులు, రైతుల బతుకులు మారలేదని, కరెంటు కష్టాలతో అన్నదాతలు బలయ్యారని హస్తం పార్టీని కడిగి పారేస్తున్నారు. 11 సార్లు అధికారం ఇస్తే ఏం చేయని కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ అంటోందని, మోసపోయి మళ్లీ కాంగ్రెస్ ను గెలిపిస్తే గోసపోతామంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు కేసీఆర్. అధికారంలోకొస్తే ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ చెబుతోందని, ఆ పార్టీని గెలిపించి మళ్లీ పైరవీకారుల పాలన తెచ్చుకుందామా అంటూ చెయ్యి గుర్తుపై విమర్శలు గుప్పిస్తున్నారు. గులాబీ బాస్కు తోడు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు సైతం విపక్షాలపై అటాక్ చేస్తూ ఆ పార్టీలను ఇరుకున పెడుతున్నారు. ఓవైపు ప్రచారంతో దూసుకెళ్తోన్న బీఆర్ఎస్ మరోవైపు చేరికల విషయంలోనూ దూకుడుగా వెళ్తోంది. ఇతర పార్టీలోని అసంతృప్తులకు గాలం వేస్తోంది. కాంగ్రెస్, బీజేపీలో టికెట్ దక్కని చాలా మంది అసమ్మతి నేతలు కారెక్కుతుండటంతో నియోజకవర్గాల్లో మరింత బలాన్ని కూడగట్టుకుంటోంది. తెలంగాణలో 2 సార్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ కనీసం ఈసారైనా సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని డైలా మారింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. కేసీఆర్ పాలన అవినీతిలో కూరుకుపోయిందంటూ ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది కాంగ్రెస్. మరోవైపు 6 గ్యారంటీస్తో మహిళలు, రైతులు, నిరుద్యోగులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది హస్తం పార్టీ. హైకమాండ్ పెద్దలతో బస్సు యాత్రలు, కార్నర్ మీటింగ్స్ తో జోరుగా ప్రచారం చేస్తోంది. తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాహుల్ గ్యారంటీ పథకాలను వివరిస్తూనే ఇది ప్రజల తెలంగాణ, దొరల తెలంగాణ మధ్య యుద్దం అంటూ పదే చెబుతున్నారు. అయితే అభ్యర్థుల విషయంలో మాత్రం బీఆర్ఎస్ తో పోల్చుకుంటే హస్తం పార్టీ కాస్త వెనకబడిందని చెప్పాలి. ఇప్పటికీ మొత్తం లిస్టును ప్రకటించలేదు కాంగ్రెస్. ఇంకా 19 సీట్లకు అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. వామపక్షాలతో పొత్తు చర్చలు ఎటూ తేలకపోవడంతో తాత్సారం చేస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ అసమ్మతి నేతలకు కండువాలు కప్పుతూ బలం పెంచుకునే పనిలో పడింది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ కు టీజేఎస్, వైఎస్ఆర్టీపీ సపోర్ట్ చేస్తుండడం ఆ పార్టీకి కొంత మేలు జరిగే అవకాశం ఉంది. త్రిముఖ పోరులో బీఆర్ఎస్, కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. తెలంగాణలో హంగొచ్చే అవకాశం ఉందని, తామే కింగ్ మేకర్స్ గా చక్రం తిప్పుతాము అనే ధీమాతో ఉంది. ఇటీవల బీజేపీకి కొందరు సీనియర్లు గుడ్ బై చెప్పడంతో ఎదురుదెబ్బ తగిలినా డోంట్ కేర్ అంటూ ముందుకు వెళ్తోంది కమల దళం. 90కి పైగా అభ్యర్థులను ప్రకటించి పోల్ క్షేత్రంలో తామేమీ తక్కువ కాదు అంటోంది. ఇక ఎన్నికల ప్రచారం కోసం ఏకంగా హెలికాప్టర్స్ ను సిద్దం చేసుకుంటున్నారు కాషాయ నేతలు. అభ్యర్థుల తరపున అగ్రనేతలు మోదీ, అమిత్ షా కూడా ప్రచార రంగంలోకి దూసుకుపోతున్నారు. కేసీఆర్ అవినీతి ఆరోపణలపై ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకోబోతోంది బీజేపీ. ఈ 3 ప్రధాన పార్టీల మధ్య బీఎస్పీ కూడా అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడింది. బహుజన రాజ్యంతోనే వెనకబడ్డ వర్గాల బతుకులు మారుతాయంటున్నారు ప్రవీణ్ కుమార్. అయితే కొంతమంది అభ్యర్థులకు సొంత పార్టీలోని అసంతృప్త నేతలతో భయం పట్టుకుంది. టికెట్ దక్కలేదు అనే కోపంతో ఎక్కడ తమకు వ్యతిరేకంగా మారుతారు అనే టెన్షన్ పట్టుకుందట.